హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో నిన్న ఒక మెసేజ్ అయితే వచ్చింది, మదనపల్లి ఏరియా ఫార్మర్ అన్న అంటే ఆత్మహత్య చేసుకోవడం అంటే చాలా ఘోరమని చెప్పొచ్చండి. సో చాలా అప్పులు ఎక్కువైపోయాయి అనేసి ఫార్మర్ అన్న తోటలోనే టమోటా కటింగ్ పడే తోటలోనే ఉరేసుకున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వాటి గురించి నేను పెద్దగా మాట్లాడే అంత పెద్దదాన్ని అయితే కాదు, బట్ కానీ చాలా ఘోరమని చెప్పచ్చు. అన్న చేసిన పనికి వాళ్ళ కుటుంబం అంతా అనుభవిస్తుంది. సో వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య ఎంత కష్టపడాలి ఇప్పటి నుంచి. ఫార్మర్ అన్న ఉన్నప్పుడే ఎంతో కష్టాల్లో ఉన్నారు, ఇంకా అన్న లేకుండా, సపోర్ట్ లేకుండా వాళ్ళు రావాలి అంటే జీవితంలో ఎంత కష్టమో మనం ఆలోచించాలి. సో లక్షల్లో పెట్టుబడి పెట్టడం అంటే చాలా కష్టము. అండ్ పంట ఎప్పుడు చేతికి వస్తుందో రాదో అనేది తెలియదండి, ఫార్మర్ అన్నకే కాదు ఎవరికీ తెలియదు. బట్ ఒక హోప్తోనే పంట పండిస్తారు. ఇంకా అతి భారీ మొత్తంలో అంటే చాలా ఎకరాలు పెట్టడం, సో ఇలా అప్పుల పాలు అంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. సో నాకైతే ఇలాంటి వాటి మీద ఏమని స్పందించాలో కూడా తెలీదు, చాలా ఘోరం అని చెప్పగలను. సో ఫార్మర్స్ అన్న వాళ్ళు అందరూ కూడా మంచిగా ఉండాలండి. అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు కాకుండా ఒక ఎకరమే మంచిగా, ఇదే టమోటా అనే కాదండి, చాలా పంటలు ఉన్నాయి. సో భారీ మొత్తంలో కాకుండా తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మంచిగా పంట తీయండి. సో ఏమైనా రాంగ్ మాట్లాడి ఉంటే సారీ. అండ్ ఫ్యూచర్ రేట్స్ ఎవరికి తెలియదన్నా, ఆఖరికి చాలా ఏళ్ళ నుంచి మండి పెట్టుకున్న ఓనర్స్కి తెలియదు, బయ్యర్స్కి కూడా తెలియదు. ఇది గమనించండి. ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు. ఫ్యూచర్ రేట్స్ ఎవరికి తెలియదండి. ఎన్నో సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నటువంటి అంటే మండి ఓనర్లకు కానీ, బయ్యర్లకు కానీ, టమోటా ఫీల్డ్లో ఎన్నేళ్ళ నుంచి ఉన్నా కానీ వాళ్ళకు కూడా తెలియదు. ఇది నేను చెప్పగలను గట్టిగా. సో ఫ్యూచర్ రేట్స్ ఎవరికి తెలియదు, మీరు కూడా ఈ విషయాన్ని గ్రహించగలరు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి 60,000+ బాక్సెస్ వచ్చిందండి. 60,000+ బాక్సెస్ అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్. సో ఇదే అండి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక, మీకంటే మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించాలి అనేసి నా విజ్ఞప్తి ఇది. అండ్ ఇంతేనండి విషయం. థ్యాంక్ యూ.